నీట్ 2026 రీ ఎగ్జామిన్ ప్రక్రియ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. మే 3వ తేదీన ఎగ్జామ్ రాసిన ప్రతి విద్యార్థి కూడా ఈ పరీక్ష రాసేందుకు క్వాలిఫై అయ్యారు. కాకపోతే వారందరికీ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో మే 3వ తేదీన పేపర్ లీకేజ్ కారణంగా తల్లిదండ్రులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది విద్యార్థులు తమ బంగారం వంటి భవిష్యత్తు పోయింది, నీట్లో మెరిట్ మార్కులు వస్తాయని వారు ఆ కళలు కూడా చెదిరిపోయి ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ నీట్ 2026 రీ ఎగ్జామ్లో తల్లిదండ్రులు వారి తాలూకా మనోభావాలు పిల్లలు సంబంధించినంత ఎలా ప్రిఫర్ చేశారు అన్న విషయం వారితో మాట్లాడదాం. చూస్తే కనుక మన పరీక్ష రాశారు కదా, అప్పట్లో పరీక్ష రాసి వచ్చిన తర్వాత బాబు ఏమని చెప్పారు, మళ్ళీ ఈవేళ ఎగ్జామ్కి ఎలా ప్రిఫర్ అయిపోయి? పేపర్ చాలా ఈజీగా ఉందని చెప్పాడు. ఈసారి చాలా మంచిగా మార్క్స్ వస్తాయి, మంచిగా ఇదో వద్ది సీటు వచ్చేస్తుందని అనుకున్నాడు. ఇంతలోనే క్యాన్సిలేషన్ అనేసి మెసేజ్ వచ్చింది. అది చూసేసరికి బాబు అయితే చాలా టెన్షన్ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ పేరెంట్స్ కూడా చాలా టెన్షన్లో పడ్డాడు. అంటే వాళ్ళు చదువు అనేది ఎంబీబీఎస్ సీట్ రావాలంటే చాలా కష్టం. అలాంటిది ఈసారి పేపర్ ఈజీగా వచ్చింది, బాగా రాసామని చెప్తాడికి పేరెంట్స్ ఆనందం చాలా చెప్పలేకపోయాము. అలాంటిది ఈ విషయం ఈ న్యూస్ విన్న తర్వాత మరి ఆందోళనలో చాలా ఇది ఉంది. ఈసారి ఇప్పుడు జూన్ 21కి పెట్టారు. ఇక చూడాలి ఈరోజు రాసే విధంగా నెక్స్ట్ ఎలా చేస్తారో. మరి పేరెంట్స్ అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ప్రస్తుతానికి. ఎవరు చేసిన తప్పిదమో ఈరోజు మీ పిల్లల పేట శాపంగా మారింది. వాళ్ళ మదనపాటుని తొలగించేందుకు తల్లిదండ్రులకు ఈ నెల రోజులు ఇంకా హార్నెస్లు శ్రమించుండే చాలా ఈ 1 మంత్ మాత్రం చాలా ఆవేదనలో ఉండాలి స్టూడెంట్స్, నెక్స్ట్ పేరెంట్స్ కూడా. ఈరోజు రాసేదానికి నెక్స్ట్ ఏమవుద్ది అనేది మేము ఇంకా మరి ఏం చెప్పలేము. పేపర్తో పోల్చుకుంటే కనుక అనంత కాలంలో మళ్ళీ క్వశ్చన్ పేపర్ రెడీ అయింది. కాకపోతే ఆ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటుంది అన్నటువంటి భయం పిల్లల్లో నెలకొనే అవకాశం ఉందా? టఫ్గా అంటే లాస్ట్ టైం అయితే ఈజీగా ఇచ్చాడు, ఈసారి టఫ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనేసి చాలా ఆందోళనలో మాత్రం ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పిల్లలు ప్రిఫర్ అయినప్పుడు వాళ్ళని గ్రాడ్యువల్గా ఆ మోటో కనెక్ట్ చేస్తారు. కానీ ఈసారి అనంతకాలం మే 3కి జూన్ 21కి చాలా తక్కువ రోజుల వ్యవధిలో మళ్ళీ ఎగ్జామ్ అని అంటే వాళ్ళ మీద ఎటువంటి స్ట్రెస్ పడుతుంది, పేరెంట్స్ బాధ్యత ఇంకెంత పెరుగుతుంది? సో ఈ విధంగా మనం నీట్ 2026 తీసుకుంటే ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే చాలా హోప్స్తో పిల్లలు అనేవాళ్ళు చాలా లాంగ్ ప్రిపరేషన్, ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు గెట్, అంటే ఎంబీబీఎస్ సీట్ రావడం అంటే చాలా ఈజీ కాదు. అలాంటిది దీర్ఘకాలిక ప్రణాళికతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఆ ప్రిపరేషన్ ఎవరో చేసిన తప్పిదాల వలన ఈరోజు చాలా వరకు లక్షల మంది స్టూడెంట్స్, అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా సఫర్ అయ్యి రెండో ఎగ్జామ్కి మానసిక ఒత్తిడికి లోనయ్యి ఎగ్జామ్ రాస్తున్నారు. స్పాన్ ఆఫ్ డేస్లో అంటే ఒక ఇయర్ నుండి ప్రిఫర్గా వెళ్ళినటువంటి ఎగ్జామ్ రాయడం వేరు, ఆ ఎగ్జామ్ కాన్ఫిడెన్స్ లెవెల్తో రాశారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అతి తక్కువ రోజుల్లో మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది? చాలా వరకు ప్రెషర్ ఉంటుందండి పిల్లలకి. ఎందుకంటే ఒక ఎగ్జామ్ ఫేస్ చేసినాక దే విల్ ఫీల్ వెరీ రిలాక్స్, అండ్ ఆఫ్టర్ దట్ డ్యూరేషన్ తక్కువ టైంలో మళ్ళీ జూన్ 26కి అనేసరికి చాలా ఆందోళన మనసులో ఉంటుంది వాళ్ళకి, పిల్లలకి యాజ్ వెల్ పేరెంట్కి, అలా చెప్పే ఉపాధ్యాయుడికి కూడా, అందరికీ ఆ విధంగా ఉంటుంది. మరి చూడాలి ఈరోజు పేపర్ ఎలా ఉంటుందో లాస్ట్ టైం లేకుండా. అలాగే ఏ విధంగా ఈసారి పేపర్ కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లలో చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా అలా జరిగితే మాత్రం కరెక్ట్గా ఉంటే, ఏదైనా వన్స్ ఆ ప్రాబ్లం అయితే వచ్చింది, ఇక నుంచి రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పేపర్ లీకేజ్ ప్రక్రియ 2026 నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థి పాలిట శాపం అయితే తల్లిదండ్రులకు మాత్రం ఒక దిగులు ఆవేదన మిగిలించిందంటే తప్పకుండా అండి. చాలా వరకు ప్రెషరు పేరెంట్స్కి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ ఎలాగా ఫేస్ చేస్తున్నాడు, అదేవిధంగా పేరెంట్స్కి కూడా ఉంది. ఎందుకంటే ఎవరో చేసిన పొరపాట్ల వల్ల వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా ప్రెషర్ ఫీల్ అయ్యారు కూడా. ఒక ఫ్యాకల్టీగా ప్రశ్నిస్తున్నాను. నిన్న క్వశ్చన్ పేపర్ చాలా అలవగ్గా ఉంది, మేము రాసాము, పాస్ అవుతాం కాన్ఫిడెన్స్ ఉండే. కానీ ఈసారి వారు చేసిన తప్పులు కప్పించుకోవడానికి విద్యార్థులపై స్ట్రెస్ పెంచే విధంగా క్వశ్చన్ పేపర్ ఉండబోతుందంటే చెప్పలేము. మరి అది ఎలా ఉంటుందో వేచి చూడాలి. దానికి కూడా మనకు ఇంకొక 1 hour 45 minutes టైం ఉంది. బట్ ఏ విధంగా పేపర్ అనేది పెట్టారు, ఏ విధంగా తయారు చేశారు అనేది వీ డోంట్ నో బేసికల్లీ. బట్ ఎనీహో రాసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా పేరెంట్కి స్టూడెంట్కి మాత్రం చాలా యాంగ్జైటీగా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు పేపర్ కోసం.
బాగా ఫస్ట్ ఫేజ్లో స్కోర్ చేసేవాళ్ళు సెకండ్ ఫేజ్లో ఎలా ఉంటుందో అనే టెన్షన్తో వాళ్ళు ఇంకో కొంచెం బాగా లోనుగా ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉన్నది. సో లెట్ us వెయిట్ అండ్ సీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ అపీరింగ్ ఫర్ ద నీట్ 2026 సెకండ్ అటెంప్ట్. చూస్తే కనుక ప్రస్తుతం 2026 నీట్ సెకండ్ అటెంప్ట్కి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇది ఒక టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఏడాది పొడుగునా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన విద్యార్థులు అనుకున్న టైంకే మే 3వ తేదీన ఎగ్జామ్ రాశాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో తమ గోల్ను అచీవ్ అవుతామన్న నేపథ్యంలో పేపర్ లీకేజ్ కారణంగా ఈరోజు ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. కాకపోతే కొద్ది రోజుల వ్యవధిలో మళ్ళీ ఈ ఎగ్జామిన్ పేపర్ కండక్ట్ చేయడం, ఈ కండక్ట్ చేసిన వెనక తల్లిదండ్రుల్లో దిగులు, విద్యార్థుల్లో ఆందోళన, ఈ రెండు పరిణామాలు మాత్రం 2026 నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా అనుకున్నటువంటి వారి గోల్ అచీవ్ అవడానికి వారు చేసినటువంటి శ్రమ ఫలిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.